నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. దౌత్యం నుంచి మొదలు పెడితే పరిపాలన వరకు ప్రతి దాంట్లో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, మరికొంతమందికి నచ్చొచ్చు. అంతిమంగా మాత్రం దేశ ప్రజలలో మెజారిటీ వర్గం మాత్రం మోదీ నాయకత్వానికే జై కొడుతున్నారు. మోదీ వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మీద కేసులు పెరిగాయని, అడ్డగోలుగా ఇబ్బంది పెడుతున్నారని, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడానికంటే ముందు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ దేశాన్ని అత్యధిక సార్లు పాలించిన ఘనత కూడా కాంగ్రెస్దే. నెహ్రూ, గాంధీ, రాహుల్ వంటి వారు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేశారు. అయితే ఇప్పుడు ఆ వారసత్వాన్ని రాహుల్ కొనసాగిస్తున్నప్పటికీ వారి స్థాయిలో ప్రధాని కాలేకపోతున్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన మార్పుల వల్ల కొంతమంది రాజకీయ నాయకుల జీవితాలే పూర్తిగా మారిపోయాయి. 2014 కంటే ముందు సోనియా ఒక వ్యాధి ఉందని ప్రచారం జరిగేది. ఓ వ్యాధి చికిత్స కోసం ఆమె ప్రతి 6 నెలలకోసారి విదేశాలకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆమె వ్యాధి చికిత్స కోసం విదేశాలకు అంతగా వెళ్లడం లేదు. 2014 కంటే ముందు ప్రియాంక తాను రూపొందించిన పెయింటింగ్ ను విక్రయించారు. దానిని యెస్ బ్యాంక్ అధిపతి రానా కపూర్ 2.5 కోట్లకు దక్కించుకున్నారు. ఇప్పుడు ప్రియాంక ఎటువంటి పెయింటింగ్ వేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాబర్ట్ వాద్రా హర్యానాలో తక్కువ ధరకే కోట్ల రూపాయల విలువైన భూములు కొనుగోలు చేసేవారు. గత కొంతకాలంగా ఆయన ఎటువంటి క్రయ విక్రయాలు జరపడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్, హాజీ మస్తాన్, ఇంకా చాలా మంది ఉగ్రవాదులు కనిపించకుండా పోయారు. కొంతమంది వార్తల్లో కూడా లేకుండా పోయారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది మోడీ అంటే అక్షరాల పదం మాత్రమే కాదు, అంతకు మించి విస్ఫోటనం. పైన చెప్పినవన్నీ ఉదాహరణలు మాత్రమే.